చాలాసేపు సస్పెన్స్ తర్వాత మల్కాజ్గిరి స్టేషన్కి అయితే రీచ్ అయినాం. దీనికన్నా ముందు స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ తీసుకొని చెప్తా. నా వాయిస్లో మీకు అర్థమవుతుండొచ్చు ఆ దమ్ము. దీనికన్నా ముందు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తా. ఫ్లాష్ బ్యాక్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎవరైనా కొత్త చూస్తుంటే నేను మీ శివమణి. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ట్రైన్ బ్లాగ్. ఎక్కడికి వచ్చినాం, ఏడికి వచ్చినాం, ట్రైన్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. అయితే ఇంతకుముందు చెప్పినా కదా, బేసిక్గా ట్రైన్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పే ముందు దీనికన్నా ముందు ఒక మంచి సంఘటన జరిగింది, ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది చెప్తా. అది ఏంటంటే బేసిక్గా మాకు ట్రైన్ 6:50కి అయితే మేము ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది 6:47కి. జస్ట్ ఇట్లా మేము ఉరుక్కుంటూ వచ్చినాం, ఇట్లా అని ట్రైన్ వస్తుంది అంతే. ఆ ఒక్క మూమెంట్లోనే అసలు ట్రైన్కి ఎక్కుతామా అన్నట్టుంది. మేము ముందే 2 AC బుక్ చేసుకున్నాం. అది లేక దొరికిన సిచ్యువేషన్ అది. అయితే స్టోరీ ఏంటంటే, నేను ఈరోజు ఆఫీస్కి పోయి ఇంటికి పోయి బట్టలు చదువుకొని మళ్ళీ ధృతేష్ గాని ఇంటికి పోయి, ధృతేష్ గాడు అప్పటికి ధృతేష్ గాని బండి తీసుకొని ఇంటికి పోయి మళ్ళీ ధృతేష్ గాని కలిసి మేమిద్దరం కలిసి మళ్ళీ స్టేషన్కి పోయినాం. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 1 అవర్లో జరిగింది. అది పెద్ద స్టోరీ. అందుకోసమే లాస్ట్ వరకు ఘోరం ఇబ్బంది అయింది. ఇట్లా ఏంది సునీల్ సినిమా ఉంటుంది కదా, రాజమౌళి సినిమా, సైకిల్ మీద పోతాడు కదా, మర్యాద రామన్న, సేమ్ సిచ్యువేషన్. బండి మీద అసలు ఎట్లా పోయడమో ఏందో అని. ఇట్ వాజ్ ఎ ఫన్. అంటే బేసిక్గా అప్పుడు టెన్షన్ అయింది, కానీ ఇప్పుడు నవ్వుకుంటూ వస్తున్నాం. ఏది ట్రైన్లో ఎక్కుతాం అసలు ఎక్కుతామా అని. సో దట్స్ హౌ ఇట్లా ఫైనల్లీ అయితే ట్రైన్కి వచ్చినాం. మజా ఉంది. అన్ని ఈ సిచ్యువేషన్లో ఉంటే వీనికి 4 o'clockకి ఫోన్ చేస్తే, బ్రో టికెట్లు ఇంకా కన్ఫర్మ్ కాదంటాడు. అసలు ఆర్ఎస్సీది పోతున్నామా పోతలేమా, నువ్వు కన్ఫర్మ్ చెప్పు బ్రో అంటే, నువ్వు రా ఆఫీస్ నుంచి తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. మళ్ళీ నేను ఆఫీస్లో 1 hour బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫాస్ట్గా వచ్చి లాస్ట్కు ఆర్ఐసీ మాది. ఇది బేసిక్గా ఒక్క బెర్త్, ఇద్దరం కూర్చోవాలా. అది ప్రాసెస్ ఏందో ఇప్పుడైతే టీసీకి అడిగినాం, చూడాలా. మ్యాక్సిమం కన్ఫర్మ్ చేసిండు, కానీ ఒకసారి హోల్డ్లో పెట్టి మళ్ళీ ఇంకో రీకన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు. అది కూడా సేమ్ ఆర్ఎస్ఏ కింద బెర్త్. కానీ మజా ఉంది ట్రైన్, చాలా నీట్గా ఉంది. ట్రైన్ డీటెయిల్స్, ట్రైన్ మంచి చూపిస్తాం, చుట్టుపక్కల పరిచయం అయితే వాళ్ళతో మాట్లాడదాం. మళ్ళీ పొద్దున అంటే 12 hours 13 hours జర్నీ. సో మజా ఉంటుంది, ఫుల్ వైబ్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పటిదాకా ఏమన్నా స్టోరీ చెప్పినా? చాలా పెద్ద స్టోరీ అయ్యాయండి. ఇవి లాస్ట్గా ఉన్నాయి సార్. బ్రో లైట్ తీసుకో, ట్రైన్ ఎక్కకపోతే వేరే ట్రైన్ ఎక్కి స్లీపర్ ఎక్కి వేరే దగ్గరకు పోదామట. నేనేమన్నా ఇది కాకపోతే నాకు మా సుట్టారు ఉన్నారు, మనం టైం పాస్ చేద్దాం అని చెప్పినాను. బట్ ఏదో అట్లా ఈ టైంకి వచ్చిండు. కాకపోతే ఇక టైంకి రాలే. టైంకి ఫోన్ చేసిన, టైంకి ఫోన్ లిఫ్ట్ చేసి బండి ఇచ్చిండు. ఆ బండి దుమ్మ చాలే, సేమ్ అదే నిజంగా సేమ్ నాకు మైండ్లో అదే కనిపిస్తుంది, దుమ్మ చాలే అన్నట్టు. అట్లా వచ్చినాం. చూద్దాం, ట్రైన్ ఎక్స్ప్లోర్ చేద్దామా మళ్ళా. చూద్దాం. సో మనం డైలీ వ్లాగ్ మీద చూసి ఉంటారు కదా, సో విల్ ట్రై టు మేక్ ఇట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా ఫన్ గా ట్రై చేస్తాం. బట్ ఆ రోజు ఉన్నంత పీపుల్ లేరు. ఇట్స్ నౌ ఓన్లీ మీ అండ్ శివమణి. మనం వెళ్ళిపోతాం, చెప్పలేం, తొందరలో చెప్తాం. జస్ట్ స్టే ట్యూన్డ్. అవన్నీ డీటెయిల్స్ చెప్తాం. సో యా గైస్, ఇంతకుముందు చెప్పాను కదా ట్రైన్ డీటెయిల్స్ చెప్తామని చెప్పేసి. సో రైట్ నౌ మనము ట్రైన్ నెంబర్ 17064 అజంతా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాను. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు కాచిగూడ నుంచి మన్మాడ్ వరకు వెళ్తుంది. సో మేము వచ్చేసి మల్కాజ్గిరిలో ఎక్కాము. ట్రైన్ ది బోర్డింగ్ స్టే పాయింట్ వచ్చేసి కాచిగూడ. అండ్ మోస్ట్లీ అందరు కాచిగూడలో ఎక్కుతారు అండ్ ఇట్స్ కనెక్టింగ్ టు మల్కాజ్గిరిలో ఎక్కుతారు. సో మనం మల్కాజ్గిరిలో ఎక్కాము ట్రైన్. సో ఈ ట్రైన్ వచ్చేసి మనం మన్మాడ్ వరకు వెళ్తుంది. సో మళ్ళీ మనం మన్మాడ్లో దిగి అక్కడ నుంచి మనం మన డెస్టినేషన్ అయితే రీచ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి 17064 కాచిగూడ టు మన్మాడ్ అయితే చెప్పాను కదా, ఇది షిరిడీకి కనెక్ట్ అవుతుంది ట్రైన్. అండ్ మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ 2 daysలో ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ట్రైన్ వచ్చి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ప్రెసెంట్ వరకు అయితే. సో లెట్స్ సీ టిల్ మార్నింగ్ ఎలా ఉండబోతుంది అనేది విల్ లెట్ యు నో. అయితే 13 hours జర్నీ ఎట్లా చేస్తామో అర్థమవుతలేదు, ఎందుకంటే అసలు ఒక ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు. ఫస్టే ఆగమాగం వచ్చేసినాం అంత పెద్ద స్టోరీ అయినాక. ప్లస్ ఆ స్టోరీలో నేను తిన్నది పొద్దున 11 o'clockకి టిఫిన్ తిన్నా, వాడు ఏం తినలేడు. సో ఈ ప్రాసెస్ మొత్తంలో అసలు తిండి లేదు, ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు. మేమేమనుకున్నాం అంటే 2 days బ్యాక్ మేము ప్లాన్ వేసినప్పుడు వాడేం చెప్పిండు, బ్రో ఒక మంచి ప్లాన్ వేసుకొని ట్రైన్లో ఏం చేద్దాం, ఏం తిందాం, ఏ రైల్వే స్టేషన్లో ఆర్డర్ పెట్టుకున్నాం, అవన్నీ చెప్పిండు. ఇప్పుడు ఏం లేవు, జస్ట్ వచ్చి కూర్చున్నాం అంతే. కూర్చొని జస్ట్ ఏమంటాం, నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను, ఎందుకంటే
మొత్తం దుమ్ము దుమ్ము అట్లే వచ్చేసిన కదా ఆగమాగం, మాకు చిట అవుతుంది. సో ఫేస్ వాష్ చేసుకొని బరాబర్ కూర్చొని ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఏం చేయాలి అని. ఒక అది ఐఆర్సిటీసీ ఇది ఉంటుంది కదా మన జొమాటోది, మళ్ళీ ఇప్పుడు అది ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలి. మేము చూస్తే నిజామాబాద్కి సంబంధించింది ఏదో ఉంది, కానీ అది 9:30 10 o'clock ఉంది. ఎప్పటిదాకా ఉపవాసం ఉండాలా. మంచిగా తిన్నాక ట్రైన్ మనది, ఆబ్వియస్లీ ట్రైన్ బ్లాగ్స్ ముందు చూసింటే మన సబ్స్క్రైబర్స్ తెలుస్తుంది. మనం ఆ మూల నుంచి ఈ మూల వరకు పోతాం కదా. సో చూసి ఈ ట్రైన్లో ఏమన్నా మంచి మిస్టీరియస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదన్నా మంచిగా మనకు అంటే వాటర్ బాటిల్ అట్లాంటివి దొరుకుతాయా అవన్నీ చెప్తాం మేము. అంటే మ్యాక్సిమం ట్రైన్స్లో దొరుకుతాయి. అది మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే విల్ డూ, నో ప్రాబ్లం. ట్రై చేస్తే మళ్ళీ ఒకసారి పానిపడి నమ్ముదాం మనం. సో గైస్ ఇప్పుడు మేము మీకు ఫస్ట్ అయితే ఎలా ఉంటుందో చూపించబోతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు బోర్ కొట్టొద్దంటే స్లీపర్ బుక్ చేయండి. ఓకే, ఇంకా కొంచెం నార్మల్ ఉండాలంటే థర్డ్ ఏసీ బుక్ చేయండి. కొంచెం బోర్ కొట్టాలంటే సెకండ్ ఏసీ బుక్ చేయండి. మొత్తం బోర్ కొట్టి మూసుకొని పడుకోవాలంటే ఫస్ట్ ఏసీ బుక్ చేసుకుని కూర్చోండి. ఓకే, నీకు మొత్తానికి నీకు అసలు నిద్ర రావద్దంటే స్లీపర్ మొత్తానికి నిద్ర రావద్దంటే ఫస్ట్ అయితే పక్కన జనరల్ ఉంటుంది, జిఎస్ లో కూర్చో. అది ఇట్స్ రిస్క్. ఓకే, అది మీ మీద వదిలేస్తాను. ఎంజాయ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారా, లైఫ్ వదాకొని కూర్చుంటారా మీ ఇష్టం. అయితే ఇప్పుడు మేడం ఫస్ట్ ఏసీ అయితే చూపిస్తున్నాం, చూద్దాం. అండ్ దిస్ ఈస్ ఫస్ట్ ఏసీ. ఘోరం ప్రైవసీ మొత్తం. అంటే మాకు కొంచెం తిరుగుడు అలవాటు, అలా అని తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ మొత్తం ఫస్ట్ ఏసీ. అసలు డోర్లు కూడా ఎవరు మాక్సిమం ఓపెన్ చేయరు, అంతా క్లోజ్డ్ ప్యాకింగ్. మా ప్లేస్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఒక కొంచెం బర్త్ మనం చూపిస్తుండ స్క్రీన్ ఓపెనింగ్ రెండు ఒకటి 32 ఒకటి కన్ఫర్మ్ అయింది కదా మనది. 32 ఒకటి 32 అది కూడా లోయర్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. అండ్ గ్యాప్లో మేము చాలా పనులు చేసినాం. ఒకటి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాం 32ది. ఇంకొకటి దాంతో పాటు చేసినాం, ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. 2 ఫుడ్ ఆర్డర్లు పెట్టుకున్నాం. ఏది నిజామాబాద్ది. ఒకసారి ఫార్మాలిటీకి ట్రైన్ తిరిగినాం. అంటే ఏమేమి ఉన్నాయి ఎట్లున్నాయి అంటే కొంతమంది పోలీసు వాళ్ళు వాళ్ళందరూ ఉంటారా, వాళ్ళందరితో అట్లా మాట్లాడొచ్చాం. గుడ్ మార్నింగ్. అసలు చలికి ఘోరం నిద్ర పట్టింది, చాలా అంటే చాలా. అసలు ఏం కూడా గుర్తులేదు. ఇప్పుడు ఎంత 6 ఏమో అవుతుంది. ఘోరం ఫాస్ట్ వద్దు ట్రైన్, కానీ మంచి నిద్ర పట్టింది. నైట్ నిద్ర పట్టడానికి కారణం ఏంటంటే బ్లాక్ చేసినామా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమా. ఎప్పుడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నామో నిజామాబాద్ స్టేషన్ లో ఫుడ్ ఆర్డర్ వచ్చింది. మంచి కడుపు నిండా తిన్నాం. కొంచెం అటు ఇటు ఒక 2 రౌండ్లు వేసినాం. అసలు అప్పుడే దిద్దామని అనుకున్నాం, కానీ బేసిక్ గా చీకటి ఉంది. ఏసీలలో తీసుకోవడం వేస్ట్. పక్కన ఎవరు మాట్లాడరు, ప్లస్ మనం వాళ్ళు మాట్లాడేయలేము. అందరూ కట్టెన్లు వేసుకుంటారు, అయిపోతుంది. అదే మనం స్లీపర్లు ఉంటే లేకపోతే థర్డ్ ఏసీ అయినా బెటరే, ఎందుకంటే కర్టెన్స్ ఉండే కదా, మాట్లాడాలన్నా మాట్లాడతారు. కానీ ఇక్కడ కర్టెన్స్ లేరు, అది ఘోరం. అందుకే బోర్ అయ్యి ఏం చేయాలి అర్థం కావాలి, జస్ట్ ఫోన్ చూసి అది చూసి ఆటో అనుకున్నాం. ఇప్పుడు కూడా మీరు నెక్స్ట్ టైం నుంచి ఏమైనా ట్రైన్ ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా ఐఆర్సిటిసి జొమాటో ఉంటారు కదా, అది దాంట్లో ఆర్డర్ పెట్టుకోండి. ప్లస్ క్వాంటిటీ మనం అనుకునే తీయరు. వీడు ఆల్రెడీ చాలా సార్లు ఆర్డర్ పెట్టుకున్నాడు కాబట్టి వాడు చెప్పిండు క్వాంటిటీ అంత రాదు అని. ఇప్పుడు ఇద్దరికి సరిపోయే 100 పెట్టుకున్నాం, 600 రూపీస్ ఏమో. కానీ ఎందుకు ఇచ్చింది కదా, బేసిక్ మనం రెస్టారెంట్ లో పోయి ఒకళ్ళు తింటాం చూడు, అంత ఇచ్చారు. ఇంకొక ఎక్స్ట్రా జాగ్రత్త కోసం ఇంకొక సింగిల్ కూడా పెట్టినాం. సో అది అందుకోసం నెక్స్ట్ టైం ఇది పొరపాటు అయితే చేయకండి. నెక్స్ట్ వాడు ఇంకా లేవలేడు, అంత కోమ నిద్రలు ఉండవు. సో ఆ దగ్గర కూడా పోయేద్దాం మనం. వాళ్ళు ఎత్తాడా లేవలేడా అంటే వానికి నాకు సపరేట్ ఉంటుంది, ఆర్ఏసీ కదా. వానికి నాకు స్టార్టింగ్ ఇచ్చారు, వానికి లాస్ట్ ఇచ్చారు. సో అందుకోసం ఈ ఆర్ఏసీ అంటే ఇదే ఉంటది ఎవ్వరం మనతో బతిలాడి పడుకోని చూసి కథ కానీ అన్ని సోది. సో వాళ్ళ దగ్గరికి పోదాం. అసలు వాళ్ళు లేస్తాడా ఎవడా. మేము పోతున్న ప్లేస్ ఏ చెప్పలేం కదా. బేసిక్ గా మేము పోతుందేమో నాసిక్ కి. ఇప్పుడు మన్మన్ జంక్షన్ నుంచి వాళ్ళ నాసిక్ 79 కిలోమీటర్స్ ఏమో ఉంది. అలా 79 కిలోమీటర్స్ 2 వేస్ ఉన్నాయి. సేమ్ ఇదే అంటే జనరల్ ట్రైన్స్ ఉంటాయి చూడు, ఆ జనరల్ ట్రైన్స్ అనే అలా లేదు అని అనుకుంటే కార్ అనే తీసుకోవచ్చు, జీప్స్ ఉంటాయి జీప్స్ అనే తీసుకోవచ్చు. ఇప్పుడు అది ఇంకొక పెద్ద స్టోరీ. ఆ నుంచి మాకు ఒక 1.5 అవర్ జర్నీ. అలా నాసిక్ పోయి రెండు ఉంటాయి. ఒకటి శక్తిపీఠం దర్శనం, ఇంకొకటి ఏమో త్రయంబకేశ్వరం దర్శనం, జ్యోతిలింగం దర్శనం. సో ఈ 2 దర్శనాలు చేసుకోవాలా.
అది మాకు అనుకున్న టైం లైన్ లో జరుగుతుందా జరగదా అనేదే ఇప్పుడు పెద్ద స్టోరీ. సో చూద్దాం, ఎప్పుడైతే అప్డేట్ వస్తుంది. అండ్ వీడియోని ఇప్పుడు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. వాడైతే అసలు లెబ్బని కూడా లేస్తలేడు, ఘోరం కోమం అనుకుంటాం. అంటే మేము ముందే మేము అనుకున్నాం ఎక్కువ ఏసీ దగ్గర వాడు అనుకుంటా అన్నారు, తక్కువ ఏసీ దగ్గర నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు అంత ఏసీ వాడేది ఇక్కడ నాకు కొంచెం కంఫర్టబుల్ ఉంది, లైట్ గా మోడరేట్ ఏసీ వస్తుంది కాబట్టి నేను కంఫర్టబుల్ గా అనుకుంటా అని చెప్తా. మన దగ్గర కొద్ది వన్కి వస్తుంది, లేపితే కూడా లేస్తలేడు, కోమం అనుకుండు వాడు. అసలు నాకంటే ముందే అనుకుండు వాడు, అసలు సోయి లేకుండా అనుకుంటు. అట్లే ఉంటది. అంటే ట్రైన్ జర్నీ అంటే ఆ మంచి ఏసీ ట్రైన్ జర్నీ కూడా స్మూత్ ఉంది, చాలా స్మూత్ ఉండేది. ట్రైన్ అజంతా ఎక్స్‌ప్రెస్ చాలా బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా ప్రిఫర్ చేస్తా అంటే కూడా ప్రిఫర్ చేయండి అజంతా ఎక్స్‌ప్రెస్. ఏమో నేను ఒక ముందు ట్రైన్ కూడా చూసిన. ముందు ట్రైన్ మా బ్లాగ్ చేసినప్పుడు కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. అంటే రూల్స్ గిట్లా అన్నీ చేంజ్ అయినాయా? లేకపోతే స్ట్రిక్ట్‌గా పెట్టిర్రేమో ఇంతగానం ఏమంటే క్లీన్‌గా ఉండడానికి కారణం. రేపటికి ఫుల్ ఎనర్జీ, పొట్టు పొట్టు వ్లాగ్స్, పొట్టు పొట్టు అండ్ సైట్ సీయింగ్. ఫస్ట్ దర్శనం జల్దీ కావాలి. బేసిక్‌గా నాకు ఒకటి ఉంటుంది, నాతోని ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి మంచి ఫాస్ట్‌గా దర్శనం అవుతది. అది నాతోని వచ్చిన వాళ్ళందరికీ తెలిసి ఉంటది. సో దర్శనం తొందరగా అవుతుందని అనుకుంటున్నాం. ముందే జ్యోతిర్లింగం అండ్ శక్తిపీఠం. సో మీ గురించి కూడా మంచిగా మొక్కుంటా. తప్పకుండా మీరు కూడా నా గురించి ఒకటి సాయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, సరేనా? అంటే నేను ఒక గంట సేపటి నుంచి చూస్తున్నా, మొత్తం బ్లాక్ సాయిల్. అంటే బ్లాక్ సాయిల్ దేనికి ప్రసిద్ధి, దేనికి ఇంపార్టెంటో తెలియదు ఏ క్రాప్‌కో. బట్ నేను చూస్తున్నప్పటి నుంచి అయితే చాలా గంటన్నర అయితుంది. ఆ గంట సేపటి నుంచి అయితే మొత్తం బ్లాక్ సాయిలే. మీకు కనిపిస్తుందా? ఫుల్ బ్లాక్ సాయిల్‌లోనే ఉంది. అంటే నాకొక విచిత్రమైన అలవాటు ఉంది. అంటే ఓన్లీ ట్రిప్స్‌లలో కాదు, బేసిక్‌గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అట్లా. అంటే నేను 1 ఓ క్లాక్ వరకు బ్రష్ చేయలేదనుకో, 1 వరకు ఆకలి కాదు. ఒకవేళ నేను 6 ఓ క్లాక్‌కి బ్రష్ చేసినాననుకో ఎర్లీ మార్నింగ్, 6కి ఆకలైతది. అందుకోసమే నేను కొత్త ప్రయోగాలతోని బ్రష్ చేసుకొని కూర్చొని అట్లా ఏం చెయ్య అందరిలాగా. టిఫిన్ అయిందా? మా ఇంట్లో కూడా టిఫిన్ అయిందా? తింటున్నామా? ఆ ప్లేట్‌లో పెట్టండి. ఆ ప్లేట్‌లో పెట్టే గ్యాప్‌లో పోయి బ్రష్ చేసుకొని వస్తా. అట్లుంటది. లేకపోతే నా ఆకలిని తట్టుకునేటోళ్ళు చాలా కష్టం. అంటే శివమని వీళ్ళకి తెలుసు అనేటోళ్ళకు తెలిసుంటది నాకు ఆకలి అయితే ఎట్లుంటదో. సో అందుకోసమే చాలా భయం. ఇప్పుడు కూడా నాకు బ్రష్, అందుకే నా ఫేస్ నిద్రమబ్బులాగా ఉంది. ఏదైనా టిఫిన్ దొరుకుతుంది అని నాకు అంటే కనిపిస్తూనే టిఫిన్ తీసుకున్నాకనే పోయి బ్రష్ చేసుకుంటా. లేకపోతే అమ్మో ఘోరం టార్చర్ నాతోని. కడుపులోకెళ్ళి సౌండ్లు, ఆకలికి అమ్మో పిచ్చి టార్చర్ నాకు. అంటే మీకు కూడా అంటే నేను చాలా మంది దగ్గర విన్నా ఇది. అంటే ఒకరిద్దరి దగ్గర. ఒకవేళ మీకు కూడా ఉంటే కూడా కింద కామెంట్‌లో చెప్పండి. ఈ వ్యూ బాగుంది. అంటే ఈ ఎండకి పక్కన అంటే బయటకు పోవడానికి ఉండదు కదా, అంటే ఇట్లా చేతులు పెట్టి అది తీసి చేయడానికి. గ్లాస్ మంచి ఎండ, మార్నింగ్ ఎండ. నైస్, బాగుంది. ఇంకొక గంట జర్నీ, బరాబర్ గంట. 7 అవుతుంది ఇప్పటికి. 8కి దిగుతాం. ఇది నాగర్సోల్ స్టేషన్. ఇక్కడ నుంచి షిరిడి జస్ట్ 50 కిలోమీటర్స్. ఇక్కడ 95% ట్రైన్ డిపార్చర్ అవుతారు మొత్తం ఇక్కడ. ఇక మాక్సిమం ఈ ట్రైన్ షిరిడి కోసమే అన్నట్టు అంటారు. షిరిడి కోసమే ఎక్కుతారు అజంతా ఎక్స్ప్రెస్ మాక్సిమం. బట్ రేర్ గా నాసిక్ దాకా పోతారు. సో డైరెక్ట్ నాసిక్ ట్రైన్లు ఉంటాయి నేను చెప్పినట్టు, కానీ మాకు చెప్పినాక మేము అన్ని లాస్ట్ మూమెంట్ డిసిజన్స్ అన్ని. సో అందుకోసం మాకు అది దొరకలే టికెట్స్, అందుకే ఇక ఇది ఉంది కాబట్టి ఇది తీసుకున్నాం. ఏదో ఒక వే సెటిల్ చేసుకోవాలి కదా. ఎట్లయింది నైట్, ఎట్లా ఉన్నావు? నైట్ చాలా బాగుండే అని అనుకోకండి గైస్. డిఫరెంట్గా అసలు సరిగా నిద్ర అనేది పట్టలేదు. సైడ్లో కూడా వచ్చింది, అంత కంఫర్టబుల్ లేకుండే. బట్ స్టిల్ ఎలానో అలా ట్రై చేసాం. ఒక 2-3 అవర్స్ అయితే పండుకున్నాను. ఈ పెద్ద మనిషిని పోయి లేపుదామంటే పెద్ద మనిషి అయితే ఫుల్ కోమా స్లీప్ లో ఉన్నాడు. అయితే ఏమైంది తెలుసా, నేను 4 o'clock దాకా నేను కోమా ఉన్నా. అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలియదు. నేను 4 o'clock లేచినాం కానీ నువ్వు కోమా అనుకుంటున్నా. అది ఎట్లా అంటే నైట్ షిఫ్ట్ చేసి కొంచెం అలవాటు అయింది కదా, 4 o'clock నిద్ర రావడం స్టార్ట్ అయింది కాబట్టి ఆ టైంలో స్లీప్ మీనింగ్ ట్రై చేసా, స్లీప్ వచ్చింది. బట్ పక్కన వాళ్ళ డిస్టర్బెన్స్ వల్ల నిద్ర సరిపోలేదు సరిగా. ఎందుకు వాళ్ళు ఏమన్నా? సో కొన్ని సంఘటనల వల్ల అది చూసి ఎక్స్పీరియన్స్ అయ్యాను కొన్ని. నాది నేను అనుకున్నాను నేను కూడా ఇలానే ఉంటానేమో అని చెప్పి ఫ్యూచర్లో అని.
అది తర్వాత వేరే దాంట్లో చెప్తాను, మీకు కన్క్లూడ్ చేసి చెప్తాను క్లియర్. మొత్తం గ్రీనరీ, వింటర్ రెయిన్ లా అదే కదా ఇప్పుడు కొండలన్నీ బ్రౌన్ కనిపించేది, ఇవన్నీ గ్రీన్ కనిపిస్తే ఎట్లుంటది? అది ఓన్లీ ప్రీ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ లో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడైతే వచ్చేసినాం, బట్ ఇట్లా పెట్టడం మంచిది కాదు. ఎట్లా దిగుతారు? అబ్బా ఫైనల్లీ అజంతా ఎక్స్ప్రెస్ టైర్ 2 ఇది ఉందిగా, ఇది అశోక్పురం కాచిగూడ మన్మడ్. ఇది మేము వచ్చిన ట్రైన్. ఇఫ్ ఇన్ కేస్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రావాలనుకుంటే మాత్రం దట్స్ ద థింగ్. ఇక్కడికైతే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అనమాట ముచ్చడం. ఇప్పుడు మేము మళ్ళీ నాసిక్ వెళ్ళే వాళ్ళు మాట్లాడుకోవాలి. చూద్దాం వీడు అదే మాట్లాడుతుండో. బేసిక్గా ఏమంటుండంటే, ఇప్పుడు త్రయంబకేశ్వర్కి మేము త్రయంబకేశ్వర్ పోవాలా, ఇంకొకటి సప్తశృంగి మాతాదేవి టెంపుల్కి పోవాలి కదా. ఈ 2 టెంపుల్లకు ప్లస్ మళ్ళీ మన్మాడికి దించాలా. అంటే మేమేమనుకుంటాం, టూ అండ్ ఫ్రో పొయ్యి రావడానికి. ఆ పొయ్యి రావడానికి బేసిక్గా కార్ మాట్లాడుకుందామని అనుకుంటున్నాం. వాడు పోవడానికి 6,000 చెప్పిండు. ఎందుకనంటే ఇప్పుడు నెక్స్ట్ కుంభమేళా ఉంది కదా త్రయంబకేశ్వర్ది, అందుకోసం అన్ని రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందట. సో వేరే రూట్లోకి వెళ్ళి పోవాలి అని. సో దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇప్పుడు. సో నెక్స్ట్ ఇయర్ జనవరిలో పంచవటి కుంభమేళా ఉంది ఇక్కడ నాసిక్లో. సో దానికోసం మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుందంట రోడ్ది. అందుకోసం ప్రైజెస్ అన్ని హైక్ అయిపోతున్నాయి. ఇప్పుడు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది మొత్తం. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ముందే ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవాలంటే చేసుకోండి. తొందరగా చేసుకోండి. ఫ్రమ్ అక్టోబర్ నుంచి పీక్ మార్చ్ వరకు ఇట్ విల్ బి రియల్లీ కంప్లీట్లీ పీక్ ఉండబోతుంది ఎవ్రీథింగ్. అదే సేమ్ మొన్న ఆడ అయోధ్యలో అయింది కదా, ప్రయాగ్రాజ్లో అయింది కదా. అండ్ దిస్ వుడ్ బి ద బెస్ట్ కుంభమేళా ఇన్ మహారాష్ట్ర. మజా జరుగుతుంది అట. ఇఫ్ ఇన్ కేస్ దేవుని దయ ఉంటే అప్పుడు కూడా రావడానికి చూద్దాం. ఇక్కడ వాళ్ళని ఒకరిని పరిచయం చేసుకున్నాం ఇప్పుడు, లోకల్ వాళ్ళను. అది కొత్త ఏం కాదు, అలవాటే. సో అందుకోసమే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళని ఒకరు పరిచయం అయ్యారు అనుకో, ఇక వాళ్ళ తరపున నుంచి చూద్దాం. ఎప్పుడైనా సరే ఏ దర్శనంకైనా మేము శ్రీశైలం పోయినప్పుడు కూడా, అంటే 2-3 టైమ్స్ పోయినప్పుడు కూడా శ్రీశైలం లోకల్ నంబర్ ఒక ఆయన ఉంటుంది, ఆయనకు ఫోన్ చేసి ఆయన తొలికిపోతాడు. సో ఏ గుడికైనా లోకల్ వాళ్ళని పరిచయం చేసుకున్నాం అనుకో, బస్ బందోబస్తు ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడు అదే ట్రై చేద్దాం, చూద్దాం. విల్ సీ హౌ ఇట్. ఏదన్నా ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తాం కదా ఇలా. అండ్ ఇది అనమాట మన్మడ్ జంక్షన్. బయట మొత్తం ఓల్డ్ ట్యాక్సెస్, అప్పర్ ట్యాక్సెస్, ముంబై స్టైల్ ట్యాక్సెస్. ఇది మ్యాక్సిమం కార్లన్నీ షిరిడి అని అంటున్నారు. మాకు ఇంకా కార్ దొరకలే, చూడాలి. ఇక కార్ ఎట్లా బుక్ అయింది అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో ఉంటాయి. అండ్ అడ్వెంచర్ స్టార్ట్స్ నౌ. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైన్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ యూజ్ అయితే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో. బాయ్. అండ్ ఈ వీడియో అయిపోయాక నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది కనెక్టింగ్గా, అది కూడా తప్పకుండా చూడడం మర్చిపోకండి.